రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పై సొంత పార్టీ ఎమ్మెల్యేలే నిరసన గలం విప్పుతుండడం ఆ పార్టీ అధిష్టానానికి సైతం తీవ్ర తలనొప్పిగా మారింది. దీంతో ఈ సమస్యను పరిష్కరించాలని సీఎం సిద్ధరామయ్యకు పార్టీ అధిష్టానం కాస్త గట్టిగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని సిద్ధును పార్టీ హైకమాండ్ ఆదేశించినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సిద్ధు సర్కారును నిత్యం ఏదో సమస్య వెంటాడుతూనే ఉంది. సిద్ధు సర్కారును అవినీతి ఆరోపణలు, అంతర్గత పోరు, నాయకత్వ మార్పు వంటి అంశాలు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉంటాయి. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇబ్బంది పెడితే, అధికార పార్టీకి చెందిన నేతలే ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు సిద్ధు సర్కార్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. కర్ణాటక కాంగ్రెస్లో ముసలం ఇప్పుడు పార్టీ అధిష్టానానికి చిరాకు తెప్పిస్తోంది. సొంత పార్టీపైనే ఎమ్మెల్యేలు అదే పనిగా ఆరోపణలు చేస్తే అది పాలనా వైఫల్యంగా చిత్రీకరించడంతో పాటు పార్టీ ప్రతిష్టకు దెబ్బే అని పార్టీ అధిష్టానం భావిస్తోంది. సిద్ధరామయ్య ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలే నిరసన గళం వినిపిస్తుండడం రాష్ట్ర నాయకత్వానికే కాదు పార్టీ అధిష్టానానికి సైతం తీవ్ర తలనొప్పిగా మారింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు దెబ్బతెచ్చే ఈ సున్నిత అంశాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా హెచ్చరించి పంపినట్లు తెలుస్తోంది. పాలనా సంబంధ వ్యవహారాలతో సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే కర్ణాటకలో అలజడి రేగింది. సిద్ధరామయ్య ప్రభుత్వం రెండోసారి ఏర్పాటైన నాటి నుంచే అసహనంగా కనిపించిన బీఆర్ పాటిల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు 2 ఏళ్ల ప్రభుత్వ పనితీరును ఎండగట్టేలా కనిపించాయి. ప్రభుత్వంపై విపక్ష నేత విమర్శలు చేస్తే అది రాజకీయమని కొట్టిపారేసే వీలుంటుంది. కానీ సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత పాలనలోని లొసుగులను ఎత్తి చూపితే అది నాయకత్వానికి సమస్య అవుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల ఢిల్లీ నుంచి రాగానే ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన నేతలను పిలిపించారు. వారిలో ఒకరు బీఆర్ పాటిల్ కాగా మరొకరు రాజు కాగే. ఇక ప్రభుత్వం తరపున ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి జమీర్ అహ్మద్తో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేకంగా మాట్లాడారు. వీరంతా వేరువేరుగా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కలిశారు. అయితే వారు ముఖ్యమంత్రితో ఏం చెప్పారో, వారికి ముఖ్యమంత్రి ఏం భరోసా ఇచ్చారో అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈసారి నిరసన గలం విప్పిన నేతలతో బుజ్జగింపులు గతంలో మాదిరిగా సజావుగా సాగలేదని మాత్రం తెలుస్తోంది. అధికార పంపిణీపై పదే పదే అడిగే ప్రశ్నలకు సూటిగా బదులివ్వని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సొంత పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించినట్టు తెలుస్తోంది. అందుకు కారణం అధిష్టానం నుంచి వచ్చిన స్పష్టమైన సూచనలే అని తెలుస్తోంది. వీరితో చర్చించిన అంశాలపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు త్వరలో అధిష్టానానికి ఓ నివేదిక ఇవ్వాల్సి ఉంది. కర్ణాటక కాంగ్రెస్లో ముసలానికి కారణం ఏమంటే పార్టీలో అనేక మంది కీలక నేతలు ఉండడమే. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్, మంత్రి సతీష్ జార్జి హోలీ, ఇలా చెబుతూ పోతే పార్టీలో నువ్వా నేనా అంటూ పోటీపడే సీనియర్లు అనేక మంది ఉన్నారు. వీరంతా అధికార పంపిణీ అనివార్యమైతే పెద్దపీట కోసం ప్రయత్నించేవారంటే అతిశయోక్తి లేదు. ఈ కారణంగానే ఇటీవల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి సతీష్ జార్జి హోలీ కూడా వెళ్లి తన తరపున ప్రతిపాదనలు గట్టిగా వినిపించారు. ఈ పరిణామాలు కాస్త వచ్చే సెప్టెంబరు, నవంబర్లో 2.5 ఏళ్ల పాలనా పరిమితి దాటగానే కొత్త నాయకత్వం కోసం అధిష్టానం వెతుకులాట ప్రారంభించక తప్పదు అనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టు, సెప్టెంబర్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న జోస్యం చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు జరుగుతాయని, అందుకు సంబంధించిన గాలి ప్రారంభమై సెప్టెంబర్లో మరింత జోరందుకుంటుందని కేఎన్ రాజన్న వివరించారు. పవర్ సెంటర్లు ఎక్కువ కావడం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పెద్ద తలనొప్పిగా మారిందని రాజన్న చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేయలేం. ప్రస్తుతం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలి పర్యాయంలో మాదిరిగా ఖచ్చితంగా పాలనపై దృష్టి సారించలేకపోతున్నారని సీనియర్ మంత్రి కె రాజన్న వంటి నేతలు చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపాయి.
ఇదే సమయంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పాలనపై పట్టు కోల్పోయారన్న వాదన అర్ధరహితమని కొట్టిపారేశారు. వీరి అభిప్రాయాలు ఎలా ఉన్నా మరో 2 నెలల తర్వాత రాష్ట్రంలో అధికార పంపిణీ రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చగలవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అందరూ ఊహించిన వారేనా లేక ఎవరైనా ఊహించని వారు గద్దెనెక్కుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈలోగా పార్టీకి బలంగా ఉన్న ఎమ్మెల్యేలను అసంతృప్తికి గురి కాకుండా చేయడం అధిష్టానం ముందున్న సవాలని చెప్పాలి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో అధికార మార్పిడి జరిగే వరకు ఈ తరహా నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందా, లేక సిద్ధరామయ్య కాంగ్రెస్లోని అన్ని సమస్యలకు పరిష్కారం చూపించి పార్టీ అధిష్టానాన్ని మెప్పించి ఆయనే సీఎంగా కొనసాగుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. కర్ణాటక కాంగ్రెస్ లో మొదలైన ముసలం రాష్ట్రంలో నాయకత్వ పటిమను ప్రశ్నించేలా చేయడమే కాదు, అధిష్టానానికి సైతం చిరాకు పుట్టిస్తోంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం వార్నింగ్ తో సిద్ధు బుజ్జంగిప్పుల పర్వం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సీఎం సిద్ధరామయ్య ఈ సమస్యకు పరిష్కారం చూపగలరో లేదో చూడాలి మరి.